దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ వల్లభనేని వంశీ. 6 నెలలుగా డైలీ ఎపిసోడ్గా రేపో మాపో అరెస్ట్ అన్నట్లుగా కొనసాగిన వ్యవహారం కాస్త క్లైమాక్స్కి వచ్చింది. ఫైనల్గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కీలక సెక్షన్లో పెట్టి బుక్ చేసి జైలుకు కూడా పంపించారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో బెయిల్ మీదున్న వంశీని అదే కేసులో చిన్న ట్విస్ట్ ఇచ్చి మూసేశారు. టైం చూసి మరి ఎప్పటి నుంచో హాట్ టాపిక్గా ఉన్న వంశీ ఎపిసోడ్ని తెర మీదకు తెచ్చారు. ఇక వాట్ నెక్స్ట్ అన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది. వంశీ అరెస్టుతో మిగతా వాళ్లలో గుబులు మొదలైందా? కూటమి సర్కార్ అసలు గేమ్ స్టార్ట్ చేసిందా? ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హై వోల్టేజ్ హీట్కు చేరుకున్నాయి. అధికార కూటమి దూకుడుతో మరోసారి పొలిటికల్ వెదర్ కాకపుట్టిస్తోంది. ఎలాంటి హడావిడి, హంగామా, లీకులు లేకుండా తెల్లారేసరికే ఓ కీలక నేత అరెస్ట్ వార్త సంచలనం రేపింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పొద్దునే పోలీస్ కారెక్కించేశారు. గత సర్కార్ హయాంలో ఓవర్ యాక్షన్ చేశారని, ఆడ మగ తేడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడారని ఆరోపణలు ఉన్న వాళ్ళంతా కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారు. కట్ చేస్తే సడన్గా ఫోకస్ వంశీ వైపు టర్న్ చేశారు. కేసులు నమోదవుతూ ఉండడంతో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే 2-3 నెలలుగా పెద్దగా అరెస్టులు, సర్కార్ యాక్షన్ లేకుండా పోయింది. దీంతో తమ మీదున్న కేసుల్లో ఇప్పట్లో అరెస్ట్ అయ్యే అవకాశం లేదనుకునే వాళ్ళంతా మెల్లిగా రోడ్డు ఎక్కడం స్టార్ట్ చేశారు. కాస్త హడావిడి కూడా చేయడం మొదలెట్టారు. నిజానికి గత 6 నెలలుగా వల్లభనేని వంశీ అరెస్టుపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఏ క్షణంలో అయినా వంశీని కమ్మేయడం ఖాయమన్న టాక్ వినిపించింది. కానీ టైం చూసి ఏ పొలిటికల్ హడావిడి లేని టైంలో కూటమి సర్కార్ సడన్ డెసిషన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందన్న చర్చ నడుస్తోంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.